ఓసారి ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయమునకు వెళ్లారు. ఒకడు పరిసయ్యుడు, మరియొకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ఈలాగు ప్రార్థించాడు: నేను చోరులును, అన్యాయస్తులును, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేస్తూ సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమనెను. పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. దోణెను లోతునకు తీసుకెళ్ళండి, చేపలు పట్టుటకు మీరందరూ వలలు వేయండి. ఓ బోధకుడా, రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము. అరే యాకోబు, యోహాను, యాకోబు, యోహాను, మీ దోణి తీసుకొని రండి, మాకు సహాయం చేదురు. విస్తారమైన చేపలు పడ్డాయి, లాగలేకపోతున్నాం. నన్ను విడిచిపెట్టి పో ప్రభు, నేను పాపాత్ముడను. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టేవాడబోదు. ఆయన వస్తున్నాడు, వచ్చాడు, చూడండి. నాకున్న ఒక్కతే కుమార్తెను కనికరించు. ఆమెకు 12 ఏళ్లే. రావు సిద్ధముగానున్నది. దయచేసి నాతో కూడా రండి ప్రభు. యాయీరు, అయిపోయిందయ్యా, నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇక విసిగించవద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె బాగుపడుతుంది. ఏడవవద్దు, ఆమె చనిపోలేదు, నిద్రించుచున్నది. బిడ్డా, లేమ్మా. తినడానికి ఆమెకేమైనా ఇవ్వండి. చెప్పేది వినండి. జరిగినది ఎవ్వరితో చెప్పకండి.